తెలంగాణలో రైస్ మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ కొరడ జుడిపించింది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన 20 మంది రైస్ మిల్లర్ల యజమానుల జాబితాను ఈడీకి ఇచ్చింది. హవాలా రూపంలో డబ్బులు సంపాదించారని ఆరోపణలున్నాయి. దీంతో ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని ఈడీకి ఫిర్యాదు చేసింది. మొత్తానికి తెలంగాణలో రైస్ మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ కొరడా జులిపించింది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన 20 మంది రైస్ మిల్లర్ల యజమానుల జాబితాను ఈడీకి ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రైస్ మిల్లర్స్ పైన పౌర సరఫరాల శాఖ కొరడా జులిపించిందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా వీళ్ళు అక్రమంగా డబ్బులు సంపాదించారు. ముఖ్యంగా ఈ బియ్యాన్ని కూడా వీళ్ళు బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేసుకొని వాటి చెల్లింపులు చెల్లించకుండా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క రైస్ మిల్లర్ 20 కోట్ల నుంచి 30 నుంచి 100 కోట్ల వరకు కూడా వీళ్ళు చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. అవన్నీ చెల్లించకపోవడంతో పౌర సరఫరాల శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటికే 9 మంది ఎవరైతే టాప్ 10 ఉన్నారో అందులో 9 మంది పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ కూడా పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీలకు ఆయా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపిలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టాప్ 20 అంటే 20 మంది రైస్ మిల్లర్లు చెల్లింపులు చెల్లించకుండా వాళ్ళ అక్రమాస్తులు కూడబెట్టారు. మరోవైపు ధాన్యం అమ్మకం ద్వారా వచ్చినటువంటి నగదంతా కూడా నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. హవాలా రూపంలో నగదును కూడా వీళ్ళు తరలించారనేటువంటి అభియోగాలపైన ఈడీకి కూడా కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఈడీ కూడా వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. మొత్తం 20 మంది పైన ఇప్పటికే ఈడీ అధికారులకు లిస్టు పంపించింది. ఇందులో ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ పారాబాయిల్డ్ రైస్ రఘురామ్ ఇండస్ట్రీస్, మరోవైపు సంతోష్ రైస్ ఇండస్ట్రీస్, శ్రీ సంతోషిమా రైస్ మిల్లర్సు, మరోవైపు గౌతమి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లర్స్, మరోవైపు చాముండేశ్వరి ఆగ్రోస్ కార్యకలాపాలపైన విచారణ జరపాలంటూ దాదాపు 20 మంది పైన ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసి దీనిపైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 9 మంది రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన 9 మంది పైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలి. పదే ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. దాదాపు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా వీళ్ళు సొంతంగా వాడుకోవడంతో పాటు వీళ్ళు అక్రమాస్తులు కూడబెట్టారు. మరోవైపు నిర్మాణ సంస్థలు వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల యొక్క విచారణ తర్వాత ఈ కేసులో ఈడీ మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళని జైలుకు పంపించాలనేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 1-2 రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.